బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయినట్లు నెంబర్ 1. యెస్. మీరన్నది కూడా తర్వాత కరెక్టే. ప్రభుత్వం పడిపోయిన అంటే బీఆర్ఎస్ దిగిన కొద్ది రోజుల్లోనే ఉప ఎన్నిక వచ్చింది కంటోన్మెంట్. వెంటనే బీఆర్ఎస్ నాయకులు అన్న మాట ఏమిటంటే ప్రజలకు ఇప్పుడు అర్థమవుతున్నది ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు అని అన్నారు. ఆ ఫలితం ఎట్లా వచ్చిందో బహుశా ఆ ఫలితమే ఇక్కడ జూబ్లీస్ రిపీట్ అని కూడా కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. లేదన్న, అక్కడ వాస్తవంగా జరిగింది ఏందనంటే మా ఎమ్మెల్యే గారు ఆమె చనిపోయిన తర్వాత కూడా ఇక ఈయన గతంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి గణేష్ గారు గతంలో బీజేపీ నుంచి పోటీ చేసిండు. వాస్తవంగా వీళ్ళ కూడా ఎవరు నిలబడడానికి కోసం కూడా ఎవరు లేరు. మరి గద్దర్ బిడ్డను వెన్నెల గద్దర్ అన్న మా ఆదర్శం, గద్దర్ అన్న స్వప్నాన్ని నిజం చేస్తున్నా, గద్దర్ అన్నకు ఫిలిం అవార్డు ఇస్తా ఉన్నా, గద్దర్ అన్న పేరు యూనివర్సిటీ వేస్తున్నా, గద్దర్ అన్న అని అనుకుంటూ అలుముకున్నటువంటి వ్యక్తి మరి గద్దర్ బిడ్డ ఓడిపోయిన తర్వాత ఉప ఎన్నికల్లో గద్దర్ బిడ్డను మళ్ళీ ఎందుకు కొట్టలేదు? నీ అధికారంలో నువ్వు ఉన్నావు, నువ్వు ముఖ్యమంత్రి అయినావు, నీ మంత్రులు ఉన్నారు, నీ కార్యకర్తలు ఉన్నారు, ఇంత బలం పెరిగింది కదా, మరి నీ గతంలో ఓడిపోయినటువంటి వ్యక్తిని నువ్వు ఎందుకు పెట్టలేదా అని అడుగుతున్నాం మనం. అక్కడ ఏం పెట్టాడు? బీజేపీ నుంచి పోటీ చేసిన వ్యక్తిని తీసుకొచ్చి కండవ కప్పి అక్కడ ఏదో ఇక ఉన్నటువంటి పరిస్థితులు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో 100% మాకు సాయన్న మీద కూడా మంచి పేరే ఉండే. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ బిడ్డ గెలిచింది. మళ్ళీ బిడ్డ చనిపోతే కూడా మళ్ళా చనిపోతే ఊకే వీళ్ళకైనా అన్నటువంటి ఒక ప్రచారం కూడా జరిగింది, ఒక భావన కూడా అక్కడ ఏర్పడ్డది. కాబట్టి మాకు కొంచెము ఆ కొత్తగా ఈ గవర్నమెంట్ రావడము, తర్వాత ఎంపీ ఎలక్షన్లలో కలిసి అసెంబ్లీ ఎన్నికలు రావడంతో మేము పూర్తి స్థాయిలో అక్కడ దృష్టి పెట్టలేకపోయినాం. అక్కడ మాకు కొంత నష్టం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈసారి జూబ్లీస్ ఎట్లుండవచ్చు? జూబ్లీస్ బరాబరి గెలుస్తున్నాం అన్న, భారీ మీద ఆడుతాం గెలుస్తున్నాం. ఎందుకంటే గోపినాథ్ గారి మీద మంచి సదాభిప్రాయం ఉన్నది. ఎవరు వివాదాస్పద రైతుడు, ఎవరు దానిలో గుండాయిజం లేదు, రౌడీయిజం లేదు, మనిషి ఫోన్ కొడితే వచ్చి పలకరించిపోయేటోడు, మంచికి ఆపతికి సంపత్తికి నేనున్నా అన్నటువంటి ఒక భరోసానిచ్చి 3 సార్లు గెలిచిండు ఆయన. ఒకసారి 2 సార్లు కాదు, 3 సార్లు గెలిచిండు. ఆ కుటుంబం మీద కూడా మంచి ప్రేమలు ఉన్నాయి, ఆయన మీద కూడా ప్రేమలు ఉన్నాయి. దానికి తోడు కేసీఆర్ గారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా ఆయన వెనుక ఉన్నది, ఆయన దానికి అండగా నిలబడ్డా ఉన్నారు. పార్టీ మీద కూడా ప్రేమలు ఉన్నాయి జనాలకు. ఎందుకంటే హైదరాబాద్ను గొప్పగా చేసిండు కదనే. హైదరాబాద్ అద్భుతం కదా. ఎలా హైదరాబాదు ఒకప్పటి నగరంలో ఎంత అద్భుతం చెప్పండి, ఎంత అద్భుతం చేశారు. ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎన్ని ఐటీ హబ్లు వచ్చినాయి, రోడ్లు, ఫ్లైఓవర్లు, ఎంత అద్భుతమైన హైదరాబాద్ను. ఒక్కొక్కటి ఎక్కడికో వెళ్ళిపోయినాయి. 10,000, 15,000, 20,000 ఎస్ఎఫ్టీ కాడికి వెళ్ళిపోయింది ఒక్కొక్క అపార్ట్మెంట్లలో. ఇలా పరిస్థితులు ఎట్లున్నాయి మీరు చూసిరు కదా. దానికి తోడు అసలే బతకలేక మూలిగా నక్క మీద తాటిపండు పడ్డట్టు ప్రజల మీద ఇంకా హైడ్రా తీసుకొచ్చినాడు. హైడ్రా తీసుకొచ్చి ఏంది అసలు ఒక అరాచకం, రజాకారుల పాలన. ఇట్లాంటి అరాచకాన్ని చూసిరో లేదో మనం చెప్పితే విన్నాం తప్ప తింటున్నటువంటి కంచమును గుంజేసి బుల్డోజర్తోని ఇండ్లు కూల్చినటువంటి దైన్యస్థితి ఎప్పుడన్నా మనం చూసినామా? ఇలా ఎవడు నిద్రపోతలేరు సార్. ఏ రాత్రి ఎవడొచ్చిందో అండుకున్న అన్నం తినదాకా కంచముల నుంచి నోట్లకు పోయేదాకా కూడా మాకు భయంగానే ఉన్నా సార్, వస్తుందో లాదో. ఎందుకంటే ఇట్లా చెప్పులే చేయలేదు, కోర్టులు ఏం లేదు, కొట్టేస్తూ ఉన్నారు. ఎవరు కొట్టేస్తూ ఉన్నారు? పేదోళ్ళ ఇళ్ళని కొట్టేస్తున్నారు. పేదోడు ఎవడు? కరీంనగర్ నుంచి వచ్చి ఇప్పుడు నాగార్జున చేసినాడు, మళ్ళీ అది పునర్నిర్మాణం జరుగుతూ ఉన్నాయి, మళ్ళీ చేసుకుంటా ఉన్నారు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెరువులే కట్టింది కదా, ఎందుకు తెలియదు? ముఖ్యమంత్రి తమ్ముడు తిరుపతి రెడ్డి కూడా చెరువులనే ఉన్నదాన్ని నంబర్ వేసారు కదా, ఎర్ర నంబర్ వేసి వచ్చారు కదా, ఎందుకు తెలియదు? అసోద్దీన్ కాలేజీని ఎందుకు కూలగొట్టలేదు? బడబడ బాబులు చాలామంది ఉన్నారు కదా, మరి వాళ్ళే ఎందుకోలేదు? ఇలా శ్రీనగరు, వెంకటగిరు, అక్కడనో ఇక్కడనో ఏదో చెరువు పక్క పొంటనో కట్టపక్క పొంటనో వాడు ఏదో ఇంత తాత ముత్తాతలు మేనత్త దగ్గరికి వచ్చినాడు, మేనమామ దగ్గరికి వచ్చి బిడ్డ ఒకటి ఇంత ముత్తా జాగ్రత్త కొనుక్కోరా బిడ్డ, వాడు రిక్షా ఆటో నడుపుకొని అడ్డ మీద కూలిగా పనిచేసుకొని 60-70 గజాల వాడు ఇల్లు కట్టుకొని ఇంత రేకులు వేసుకొని శ్రీనివాసం ఏర్పరచుకొని వాడు బతుకుతా ఉంటే వాడిని బతుకని బుగ్గిపాలు చేసిరే. ఇలా ఎట్లాంటి పరిస్థితులు? మరి కేసీఆర్ గారు ఇవన్నీ చేయలేదు కదా, అంటే లేదు కదా. ఈ ఎఫెక్ట్ జూబ్లీహిల్స్ చాలా ఉన్నది. ప్రతి పేదోని వచ్చే ఒక పదం అంటున్నాడు సార్. కేసీఆర్ ఉన్నప్పుడు మేము కంటి నిండా కడుపు నిండా అన్నం తిన్నాం, కంటి నిండా నిద్రపోయినాం సార్. ఏమంటారు? రేవంత్ రెడ్డి వచ్చినాడో వీని మాటలు నమ్మినాం సార్. గతంలోనే 2,000 4,000 చేస్తా అంటే నమ్మినాం. కేసీఆర్ సారు ₹1,00,000 ఇచ్చిన సార్ బిడ్డ పెళ్లికి, తులం బంగారం అంటే నమ్మినాం సార్. మేము ప్రతి ఒక్కరికి 2,500 అంటే నమ్మినాం సార్. నేను అది చేస్తా సార్, నేను ఇది చేస్తా అని చెప్పేసి తుపాకి రాములు లేక ఓ మహారాజ్ అని ఇంటి ముంగడికి వచ్చి ఇక నేను మహారాజా, మా తాత ఇది మహారాజా, మేము అది మహారాజా, ఇక మా ఇంత పెద్ద గుమ్మడికాయ అంతా బంగారం దొరికింది, ఇది కుక్క మురిక చూసిందని నేను బజార్లో పడేసిన, ఇక ఈ మాటలన్నీ చెప్తే మోసపోయినాం సార్. మేము గారడోని మాటలు చేసినట్టు మమ్మల్ని గారడి చేసిండు సార్. కానీ ఈసారి అవకాశం ఇవ్వం సార్. మేము ఇలా మోసం ఏందో రేవంత్ రెడ్డి మాటల వెనుక ఉన్న మోసము, వాళ్ళు చేస్తున్న విధానాలు కూడా మాకు కడుపు రగిలిపోతుంది సార్. అని ప్రతి పేదోళ్ళు, నేను కాదు బుచ్చానా, మీరు మైక్ టీవీ నుంచి మీరు ఎవరినన్నా కలవండి దయచేసి. నేనేదో ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేగానో ఆ పార్టీ ప్రతినిధిగా నేను చెప్పట్లేదు. దయచేసి పేదోని కన్నీళ్ళు, పేదోని గోస,
పేదోని బాధలు ఆ రోజు మళ్ళీ గోరెటి ఎంకన్నా గల్లి చిన్నది గరీబోని కథ పెద్దది వాళ్ళు ఉన్న ఇల్లుకి ఇల్లు కొట్టు కన్న చిన్నగున్నదో గల్లి చిన్నది అని పాట ఎట్లయితే పాడిండో ఇలా ప్రతి ఇంట్లో ఆ పాట కనబడతా ఉన్నది, ప్రతి ఇంట్లో ఆ పాట వినిపిస్తూ ఉన్నది. అట్లా గట్లాంటి దుఃఖాలలో ఉన్నారన్న. అంటే కాబట్టే ఇలా ప్రజలు ఆలోచిస్తారు. కానీ అక్కడ మా కాంగ్రెస్ అభ్యర్థికి బాగా పాపులారిటీ ఉంది. ఏం ఆయన 3-4 డివిజన్లలో మంచి గట్టి ఫాలోయింగ్ ఏ డివిజన్ లేదు అన్నా. నీకు ఒక్కటి గుర్తు చేసుకో, దేశం రౌడీలకు భయపడుతుంది, గుండాలకు నమస్తే పెట్టగానే వీళ్ళంతా నా వాళ్ళు అని అనుకోరు. నమస్తే పెట్టిన ప్రతి ఒక్కడు కూడా కాదు. ఎందుకంటే వీడు మూర్ఖుడు. ఇక వీంతో లొల్లి ఎందుకే, ఒకసారి ఇట్లాంటి అయిపోతుంది కదా, మంచుకున్నాం అంటే మంచుకున్నాను హియాం అనే పరిస్థితులు ఉన్నాయి. ఏం చేసిందని చెప్పండి. ఇప్పుడు నవీన్ గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసింది కదా, మరి ఎందుకు గెలవలే మంచోడైతే నేను అడుగుతా ఉన్నా. ఎంఐఎం నుంచి చాలా సుమారుగా గెలిచినారు, ఓడిపోయింది ఇది ఒకటే కావచ్చు నాకు తెలిసి, ఒకటో రెండో ఉన్నాయి. వాళ్ళు పోటీ ఒక దగ్గర మామూలుగా పెట్టారు. కానీ ఇదైతే సుమారుగా 1 లక్షకు పైగా ఓట్లు ఉన్నటువంటి ప్రాంతమే కదా, మరి ఎందుకు గెలవలే ఎంఐఎం నుంచి ఇదే నవీన్ యాదవ్ అని నేను అడుగుతున్నా సూటిగా. మంచోడైతే గెలవాలి కదా. ఏమున్నది ఇలా మనం అందరం చూస్తూ ఉంటున్నాం కదా. నాకు నిజంగా చెప్తా ఉన్నా, తండ్రి మన దాన్ని ఏంటి దండుపాలెం గ్యాంగ్ లీడర్ అయితే కొడుకు చెడ్డి గ్యాంగ్ లీడర్ లాగానే ఉన్నది అక్కడ. మనం చూసిరు కదా ఎట్లా మాట్లాడిండో. నేను అనుకుంటే ఎవడు గల్లీల నుంచి బయటకు వెళ్ళాడు, ఒక్కొక్కరిని ఇక్కడనే పాతర పెడతా, నేను ఇది చేస్తా అది చేస్తా అని పెద్ద వైరల్ అయింది కదా. నువ్వు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నప్పుడే, నువ్వు ఇంకా ఎన్నిక కూడా కానప్పుడే ఒక కేటీఆర్ లాంటి వ్యక్తిని, హరీష్ లాంటి వ్యక్తిని, మాజీ మంత్రులను, ఎమ్మెల్యేలను పట్టుకొని గల్లీ నుంచి ఎల్లనియా ఒక్కొక్కరిని ఎట్లా పోతారో చూస్తా అన్నోడు ప్రజలకు అక్కడికొచ్చే మనిషేనా? ఎవడన్నా ప్రజల సమస్య చెప్తే ఏం చెప్తున్నారో నీ అంత చూస్తానా అంటాడు రేపు పొద్దుగాల. ఆయన ఇంటి ముందుకు పోయి నిలబడే పరిస్థితిలో ఉండదా? ఇలా జూబ్లీహిల్స్ అట్లా ఉన్నదా? కాబట్టి ప్రజలు ఆలోచిస్తున్నారు కదా, చాలామంది ఆలోచిస్తున్నారు. మేము పోతేనే చెప్తున్నారు మేము బతామా సార్ గీడ, అబ్బో మనిషికొక్కరిని ఇంటికొక్కరిని పెడతాడు సార్, దేవో 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 అనేటోళ్ళను. అన్న బులారే అన్న, అన్న దేబోలన్నా దేవన్నా దే అనేటోడు. అరే 100% అన్న, మొత్తం నీకు అట్లనే ఉంటారు. ఆయన నామినేషన్ ఇచ్చినప్పుడు నువ్వు చూడలేదా, మొత్తం గబ్బర్ సింగ్ గ్యాంగ్ దిగింది, చూసినావు కదా. మరిగా నేను ఏం చెప్తున్నా, అట్లనే ఉన్నది గబ్బర్ సింగ్ గ్యాంగ్ ఎవరిది మొత్తం మీకు అందరు నువ్వు చూసినావు కదా. ఆడ ఎవరు ఎప్పుడూ వెళ్తలేదు, మనుషులు చూస్తలే ఈ సినిమాలో చూసినట్టుగా అనిపిస్తున్నది. వాళ్ళు ఆయన ఎంబడి ఉండేటోళ్ళు గసంటోళ్ళు, ఇలా గసంటోళ్ళకు ఓట్లేసే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు ఉన్నారే. ఎందుకంటే తెలంగాణ ప్రజలు చాలా గొప్పోళ్ళు అన్న. కానీ కేసీఆర్కి సాయం చేసినామని అంటున్నారు కదా, అవి సోషల్ మీడియాలో వస్తున్నాయి. సోనియా ఎవరు వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అన్న, నేను లేనా అన్న ఈ బీఆర్ఎస్ పార్టీ పెట్టకముందు అప్పటి నుంచి ఉన్నానన్న. ఏ రంగు ఉండాలి, ఏ పాట అని ఆ పాటలే 6 నెలల ముందు చేసినాం కదన్న. ఇది తెలంగాణ కోటి రతనాల వీణ, గుండె రగిలి కథన రాగమాలపించే పొలికేక పెట్టినది ఇది రుద్ర వీణ. ఈ పాటలు ఎక్కడి నుంచి పుట్టినాయి అన్న? ఇవన్నీ అక్కడి నుంచే కదా. మరి గప్పటి నుంచి నేను ఉన్నా కదా అన్న. మరి ఆయన సహాయం చిన్న శ్రీశైలం సహాయం చేస్తే పరిస్థితిలో ఉన్నాడు, కేసీఆర్ తీసుకున్న పరిస్థితిలో ఉన్నాడా అన్న? ఎంత పెద్ద ఉద్యమం నడిపినోడే. తొలినాళ్ళలోనే 2001 సింహ గర్జన మొత్తం ఒక ప్రభంజనాన్ని సృష్టించింది, ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డు. ఒక ప్రాంతీయ ఉద్యమ పార్టీ తొలి సభలోనే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు సమైక్యవాదం కరడుగట్టిన సమైక్యవాద ఇనుప సంఖ్యలను తట్టుకొని ఛేదించిపోయి, కానీ అంత పెద్ద సభ జరిపినటువంటి 1 లక్షల మందిని సమీకరించి సభ జరిగినటువంటి ఒక వ్యక్తికి ఇక గల్లీలో నువ్వే రూపాయి పావులు అడుక్కునేటోనివి, ఇక నువ్వు తీసుకొచ్చి కేసీఆర్కి ఇచ్చినాడు, ఇక కేసీఆర్ తీసుకొని సభ పార్టీ నడిపిండా? చెప్పుకుంటే కూడా ఉండాలి కదా నాన్న. ఆయన కార్పొరేట్గా పనిచేసినప్పుడు ఒక కారు చేయించుకున్నాడు, ఆయననే రంగు వేయించుకున్నాడు, సార్తో ఇనాగ్రేషన్ చేయించుకున్నాడు, నేను రథం వేయించినా, నేను ఇది ఇచ్చినా, గా పరిస్థితులు లేదు కదా. ఆయన కూడా అట్లా మాట్లాడద్దు. శ్రీశైలం అన్న అంటే కూడా నాకు రెస్పెక్ట్ ఉంది, నాకు గౌరవం ఉంది, నాకు చాలా ఇష్టమైన, నాతో బాగా మాట్లాడతాడు కూడా. కానీ అంత చిన్నగా చెప్పొద్దు. ఇప్పుడు నీ స్థాయి ఈ స్థాయిలో చూసుకోవాలి కదా. ఇప్పటికి మీ మీద రౌడీజాలు ఉన్నాయి, ఇంకా అవి ఉన్నాయి కదా. మొన్న కూడా పోలీస్ స్టేషన్ పిలుస్తూ ఉన్నారు కదా. మరి మాట్లాడితే చాలా ఉంటుంది. నేనేమంటున్నంటే మన స్థాయి, మన లేవలు, కేసీఆర్ లాంటి వాడు ఎట్లాంటి వ్యక్తి తెలియదు అవే అందరికీ. మరిగా నేనేమంటున్నా అంటే మాట్లాడే ముందు వాళ్ళు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది.